అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు స్పెషల్ రెసిపీ పుదీనా టొమాటో చట్నీ. టేస్టీ యమ్మీ, ఏమంటారు, కారంగా పుల్లగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్లో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. దాంట్లో జీలకర్ర, శనగపప్పు, ఇంకా 12 ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో 250 గ్రామ్స్ ఆనియన్స్ యాడ్ చేయాలి. సన్నగా తరిగే అవసరం లేదు. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 500 గ్రామ్స్ టొమాటోస్ యాడ్ చేయాలి. 250 గ్రామ్స్ ఆనియన్స్కి 500 గ్రామ్స్ టొమాటో రేషియో ఉండాలి. అంటే ఆనియన్స్కి డబల్ ఉండాలి టొమాటోస్ని కొంచెం మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి బాగా. టొమాటోస్ మొత్తం మగ్గిపోవాలి. అంటే దాని టొమాటో పైన ఏదైతే తోలు ఉంటుందో ఊడొచ్చిందంటే దానికి అర్థం టమాటో మెత్తగా అయిపోయాయని. దాని తర్వాత టమాటో మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర పుదీనాని బాగా కడిగి వాటర్ మొత్తం ఇంకిపోయేలా ఫస్ట్ కడిగి పెట్టుకోవాలి. దాని తర్వాతనే దీంట్లో యాడ్ చేయాలి. వాటర్తో యాడ్ చేయకూడదు. దాని తర్వాత వచ్చేసి చింతపండు, లెమన్ సైజ్ అంత చింతపండుని యాడ్ చేయాలి వితౌట్ గింజలు. 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసేసి కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి పేస్ట్, చింతపండు కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. దీంట్లో సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మళ్ళీ అన్నిటిని కుక్ చేయాలి. ఇంకో విషయం, దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూస్ చేస్తున్నానో డిస్క్రిప్షన్లో లేదా కమెంట్లో లేదా క్యాప్షన్లో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తాను. మీరు దాన్ని చూసి ఫాలో అవ్వండి. ఇవన్నీ కుక్ అయిన తర్వాత చల్లరనివ్వాలి. బాగా చల్లరనివ్వాలి. చల్లరనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకుంటే జస్ట్ అంతే, చాలు, రెడీ అయిపోతుంది టమాటో పుదీనా చట్నీ. అండ్ దీంట్లో మళ్ళీ తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఇలానే తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జజాకల్లా ఖైర్. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.